తాజా అంశాన్ని చూస్తున్నాం. రాజమహేంద్రవరంలో సీసీఎం 137 రేడియో ధార్మిక పరికరం మాయమైన కేసును రాజమహేంద్రవరం ప్రత్యేక పోలీసులు ఛేదించారు. కృష్ణా జిల్లా కలిదిండిలోని ఓ షెడ్లో ఆ పరికరాన్ని పోలీసులు గుర్తించారు. ఈ నెల 16న పరికరం మాయం కాగా ఓఎన్జీసీ అధికారులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఈ దొంగతనం సంస్థ ఉద్యోగుల పనేనని పోలీసులు అనుమానిస్తున్నారు. పరికరాన్ని అర్ధరాత్రికి రాజమహేంద్రవరం తీసుకురానున్నారు. రాజమహేంద్రవరంలో సీసీఎం 137 రేడియో ధార్మిక పరికరం మాయమైన కేసును రాజమహేంద్రవరం ప్రత్యేక పోలీసులు ఛేదించారు. కృష్ణా జిల్లా కలిదిండిలోని ఓ షెడ్లో ఆ పరికరాన్ని పోలీసులు గుర్తించారు. ఈ నెల 16న పరికరం మాయం కాగా ఓఎన్జీసీ అధికారులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఈ దొంగతనం సంస్థ ఉద్యోగుల పనేనని పోలీసులు అనుమానిస్తున్నారు. పరికరాన్ని అర్ధరాత్రికి రాజమహేంద్రవరం తీసుకురానున్నారు. రాజమహేంద్రవరంలో సీసీఎం 137 రేడియో ధార్మిక పరికరం మాయమైన కేసును రాజమహేంద్రవరం ప్రత్యేక పోలీసులు ఛేదించారు. కృష్ణా జిల్లా కలిదిండిలోని ఓ షెడ్లో ఆ పరికరాన్ని పోలీసులు గుర్తించారు. ఈ నెల 16న పరికరం మాయం కాగా ఓఎన్జీసీ అధికారులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఈ దొంగతనం సంస్థ ఉద్యోగుల పనేనని పోలీసులు అనుమానిస్తున్నారు. పరికరాన్ని అర్ధరాత్రికి రాజమహేంద్రవరం తీసుకురానున్నారు. ఇక ఇదే అంశానికి సంబంధించి మరిన్ని వివరాలను మా ప్రతినిధి సాయికృష్ణను అడిగి తెలుసుకుందాం. సాయికృష్ణ, ఓఎన్జీసీ పరికరం కలిదిండిలో ఉన్నట్లు పోలీసులు ఎలా గుర్తించారు? నిందితులు ఎవరో తెలిసిందా? ఈ పరికరం చాలా తీవ్రమైన కలకలం రేపింది. ఓఎన్జీసీ వర్గాలు దీనిపై తీవ్రమైన ఆందోళన చెందాయి. చాలా ప్రమాదకరమైన రేడియో ధార్మిక పదార్థంగా వార్తలు వచ్చిన నేపథ్యంలో తొలుత ఓఎన్జీసీ వర్గాలు దీన్ని కొట్టిపారేశాయి. ఆ తర్వాత పోలీసులు దీన్ని ప్రతిష్టాత్మకంగా తీసుకున్నారు. చాలా చిన్న పరిమాణంలో ఉండే ఈ పరికరం వెతికేందుకు ప్రత్యేక బృందాలు ఏర్పాటు చేశారు. రాజమహేంద్రవరం అర్బన్ జిల్లా ఎస్పీ చీమోషి బాజ్పాయ్ ప్రత్యేక బృందాలను ఏర్పాటు చేసి నిరంతరం దీని మీద పర్యవేక్షణలో దర్యాప్తులో ఎట్టకేలకు ఇది కనుగొన్నారు. కలిదిండి వద్ద ఒక షెడ్డులో, పాత సామాగ్రి షెడ్డులో దీన్ని గుర్తించారు. ఎవరు ఎలా తీసుకెళ్లారు? ఇది భారీ వాహనంలో, ఓఎన్జీసీ చెందిన భారీ వాహనంలో మాత్రమే దీన్ని పోకలకు చేస్తుంటారు. ఓఎన్జీసీ చమురు అలాగే సహజవాయు నిక్షేపాలు అన్వేషణలో ఈ పరికరాన్ని వినియోగిస్తారు. ఎట్టి పరిస్థితుల్లో వేరే వాళ్ళు దీన్ని వినియోగించే అవకాశం లేదని మాత్రం తెలిపారు. అయితే ఎలా వెళ్ళింది ఈ వాహనం? భద్రత అన్ని పటిష్ట చర్యలు తీసుకునే వాహనంలో తరలించే ఈ పదార్థం ఒక కంటైనర్ లో దీన్ని తీసుకెళ్తుంటారు. అది దాన్ని తెరిచే అవకాశం లేదు. కానీ ఎలా వెళ్ళింది అనేది మాత్రం పోలీసులు చాలా తీవ్రంగా పరిగణిస్తున్నారు. దాని మధ్యలో కూడా జారిపోయి పడిపోయే అవకాశం కూడా లేదు. ఎట్టి పరిస్థితుల్లో ఓఎన్జీసీ సిబ్బందే దీన్ని ఏమన్నా తీసుకెళ్లి అక్కడికి వేరే దొంగిలించి వేరే వ్యక్తులకి ఏమన్నా ఇచ్చారా, లేదంటే అది వేరే విధంగా ఏమన్నా మార్గంలో పడిపోయింది అనేది మాత్రం ఇంకా విషయాలు వెల్లడిస్తామని ఎస్పీ చెప్పారు. ప్రస్తుతానికైతే దీన్ని గుర్తించాము, ఎలాంటి ఆందోళన చెందాల్సిన అవసరం లేదు, జాగ్రత్తగా రాజమహేంద్రవరం ఓఎన్జీసీ బేస్ కాంప్లెక్స్ తీసుకొచ్చి దీన్ని ఈ పరికరాన్ని అందజేస్తామని ఎస్పీ తెలిపారు. శ్వేత, ధన్యవాదాలు సాయికృష్ణ.